ఉన్నటువంటి అన్నను ఇలా ఇటుకూడకు వచ్చి రైతుల సమక్షంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుండు తిరుపతి రెడ్డి అన్న గారు. అటువంటి వ్యక్తిని నీ ఆధార్ కార్డు ఎక్కడా, నీ కార్డు ఎక్కడా, భూమికి జానుడు లేనోడు కూడా ఇలా అన్న గురించి విమర్శిస్తాడంటే ఇలా వ్యక్తిగత విమర్శలు మాట్లాడతారు. ఖబర్దార్, రానున్న రోజుల మిమ్మల్ని గ్రామాలకు వెళ్తే ఇప్పుడు తెలుస్తాం మీ పరిస్థితి ఏందనేది. గతంలో మీ నాయకుడు మాజీ ఎంపీ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రతి ఎమ్మెల్యే దగ్గర గతంలో మా దాసరి మనోరెడ్డి గారు పార్టీలో చేరుతున్నప్పుడు మా మనోరెడ్డి గారిని మోసం చేసిండు, మళ్ళా పార్టీ మారిండు, మళ్ళా తర్వాత మళ్ళొచ్చిన తర్వాత ఎంపీపీగా చేసిండు. ఎంపీపీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిండు, బీసీ నినాదం ఎత్తుకొని నేనే ఎమ్మెల్యే అవుతా అని చెప్పిండు, నేనే మళ్ళంట అని చెప్పిండు. ఎవరు మోసం చేసిరు, ఎవరు దాసరి మనోరెడ్డి గారు మోసం చేసిరు? మా మాజీ జడ్పీసీ గారు ఏమన్నారు, మీరు విజయరామరావుని తలకాయ కోసి మీరు వచ్చిరని చెప్పిండు. తలకాయ కోలేదా? మీరు మోసం చేయలేదా? మీరు మోసం చేసే కదా దాసరి మనోరెడ్డి దగ్గరికి వచ్చి ఇలా పదవులు అనుభవించిరు. ఇవాళ ఎంపీటీసీ వార్డెంబర్ గెలిచిన వాళ్ళకి కూడా ఇలా అవకాశం ఇచ్చి ఒక ఎంపీని ఒక జడ్పీ చేసిన చరిత్ర దాసరి మనోరెడ్డి గారికి ఉంటుంది. గ్రామాలలో మీరు చేయండి అభివృద్ధి. గత 10 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి చేసినామో, ఎంత అభివృద్ధి డెవలప్మెంట్ చేసినామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. రావడానికి చర్చించుకుందాం రమ్మనంటే కుటుంబ సభ్యుల వివరాలు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతాడు, ఓడు జిరాక్స్ అడుగుతాడు, ఓడు ఆధార్ కార్డు అడుగుతాడు. ఆధార్ కార్డు జిరాక్స్ కార్డు కుదిపినాయితే మీరు చేయాల్సింది ఏంటిది? మీరు ఏం చేసిరు అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఇంతవరకు డేట్ పెట్టలే. డేటు మీరు పెట్టుర్రి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మా మండల అధినాయకత్వం మొత్తం, మా కార్యకర్తలు, మా సైన్యం కూడా చర్చించడానికి గత 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఆ అభివృద్ధి పైన చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాలలో ఇలా రైతులు చూస్తారు ఊరియా కోసం. ఏ గ్రామానికన్నా పోయి ఒక్కసారి మీరు పోయి అడుగురి పరిస్థితి ఎట్లున్నది అన్నది. ఖబర్దార్, మీరు ఒక్కటే గ్రామాలలో డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి. 100 కోట్లు కదా 200 కోట్లు పట్టుక చేయండి. కానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదు తిరుపతి రెడ్డి గారు. వట్టిగా వారి కుటుంబ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడితే మీకు కూడా కుటుంబం, మీ ఫ్యామిలీ ఉన్నాయి, ఎవరికైనా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. కానీ ప్రతి కుటుంబాల వాళ్ళ గురించి మాట్లాడడం అనేది మీ సంస్కారానికి, మీకు చదువు నేర్పించకుండా మాకు పర్లేదు, కానీ సంస్కారం ఉన్నదని చెప్పారు కాబట్టి మీ సంస్కారాన్ని మీరు కాపాడుకోండి. ఖబర్దార్, జాగ్రత్త.